సింగరేణిలో పలు నియామకాలపై ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఏసీబీ డీఎస్పీ రమేష్ నేతృత్వంలో విచారణ జరపనున్నారు. మెడికల్ ఇన్వాలిడేషన్ నియామకాల్లో అవకతవకలు జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. నియామకం పేరుతో పలువురు ఉద్యోగులు డబ్బులు వసూలు చేసినట్లు, దీనిపై దర్యాప్తు జరపాలని సింగరేణి ఎండీ బలరాం ఏసీబీకి లేఖ రాశారు. ఇక ఇప్పటికే పలువురిని సస్పెండ్ చేసింది సింగరేణి యాజమాన్యం. రైట్, సింగరేణిలో పలు నియామకాలపై ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఏసీబీ డీఎస్పీ రమేష్ నేతృత్వంలో విచారణ జరపనున్నారు. మెడికల్ ఇన్వాలిడేషన్ నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. నియామకం పేరుతో పలువురు ఉద్యోగులు డబ్బులు వసూలు చేసినట్లు, దీనిపై దర్యాప్తు జరపాలని సింగరేణి ఎండీ బలరాం ఏసీబీకి లేఖ రాశారు. ఇక ఇప్పటికే పలువురిని సస్పెండ్ చేసింది సింగరేణి యాజమాన్యం. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఎస్ నవీన్, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సునీత, మనం చూడొచ్చు సింగరేణిలో దాదాపుగా గత 10 సంవత్సరాల కాంచి కూడా పలు నియామకాలు, అంటే ఇటు ఆ సింగరేణి వేస్తున్నటువంటి ఏదైతే ఉద్యోగ అవకాశాలు కానీ, అంతేకాకుండా ఆ మెడికల్ అన్ఫిట్ కి సంబంధించి సింగరేణి కార్మికుల్లో మెడికల్ అన్ఫిట్ కి సంబంధించి 10 సంవత్సరాలు కూడా పూర్తి స్థాయిలో అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అయితే ఆరోపిస్తున్నట్టు పరిస్థితి. కాబట్టి గతంలో కూడా చాలా సార్లు కూడా చాలా యూనియన్లు కూడా సింగరేణిలో అవకతవకలు జరుగుతున్నాయి. ఇటు మెడికల్ బోర్డుకు సంబంధించి కానీ, లేదంటే ఉద్యోగ అవకాశాల సంబంధించి పేపర్ లీకేజ్, ఉద్యోగాలు ఎక్కిస్తామని చెప్పేసి భారీ ఎత్తున కోట్ల రూపాయలు కూడా చేతులు మారి అని చెప్పేసి కూడా గతంలో ఆరోపించినట్టు పరిస్థితి. కాబట్టి ఇప్పటికే కొంతమందిని కూడా ఏదైతే సింగరేణికి సంబంధించి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి డబ్బులు తీసుకున్నారో వాళ్ళని కూడా గతంలో అరెస్టు చేసినట్టు పరిస్థితి. కాబట్టి అయితే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెడికల్ కి సంబంధించి మనం చూడవచ్చు, ఈ రోజు నుంచి ఏదైతే అంటే ఇప్పుడు ఏమైతే మెడికల్ కి సంబంధించినటువంటి అన్ఫిట్లు జరుగుతాయి, మెడికల్ బోర్డుకు సంబంధించి కానీ అయితే సింగరేణిలో పడే ఉద్యోగ అవకాశాలకు సంబంధించి దాంట్లో ఒక పార్ట్ చేస్తూ ఏసీబీ అధికారులను కూడా పెట్టినట్టు పరిస్థితి. కాబట్టి వీళ్ళకి ఒక బాధ్యతలు దీంట్లో ఒప్పచెప్పారు. ఎందుకంటే గతంలో ఏసీబీకి సంబంధించి సింగరేణిలో ఎలాంటి నియామకాలు జరిగినా సరే, మెడికల్ అన్ఫిట్లు జరిగినా సరే దానికి సంబంధం ఏముండదు. ఓన్లీ సింగరేణి చూసుకునేది, సింగరేణి సంస్థ సింగరేణికి సంబంధించిన అధికారులు మాత్రమే చూసుకునే వాళ్ళు ఉండేది. ఇది ఈ నేపథ్యంలోనే అవకతవకలు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. అంతేకాకుండా మెడికల్ కి సంబంధించి భారీగా అవకతవకలు, మెడికల్ బోర్డులో భారీగా అవకతవకలు జరుగుతున్నాయి. లక్షల రూపాయలు ఒక మెడికల్ అన్ఫిట్ కావాలంటే దాదాపుగా 6 లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి ఒక క్యాండిడేట్ అని చెప్పేసి కూడా పలువురు ఆరోపించిన నేపథ్యంలో దీంట్లో ఒక పార్టీగా చేస్తూ ఏసీబీ అధికారులను కూడా దీంట్లో నియామకం చేసినట్టు పరిస్థితి. కాబట్టి గతంలో ఎప్పుడు కూడా సింగరేణికి సంబంధించి ఏదైనా జరిగిన తర్వాత ఏదైనా జరిగితే అప్పుడు ఏసీబీ అధికారులు విచారణ చేసేవాళ్ళు. అయితే కాకుండా ఇప్పుడే ఏదైతే ఉందో, ఇప్పుడు ఏది జరుగుతున్నా సరే మెడికల్ సంబంధించినటువంటి అన్ఫిట్లు కానివ్వండి, కొత్త నియామకాలు సింగరేణి ఏది ఉన్నా సరే ఏసీబీ అధికారులు ఖచ్చితంగా ఒక పార్టీగా దాంట్లో వ్యవహరించడానికైతే ఒక జీవో అయితే జారీ చేసినట్టు పరిస్థితి. కాబట్టి దీంట్లో మనం చూడొచ్చు, సింగరేణి ఫ్యాక్టరీ బాగా ఉంది. అదేవిధంగా మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ గా ఉన్నటువంటి బలరాం అయితే పూర్తి స్థాయిలో కూడా రమేష్ అనే సింగరేణి సంబంధించిన ఏసీపీకి సంబంధించిన డిఎస్పీని కూడా నేతృత్వంలో ఒక మీటింగ్ కూడా జరిగిన పరిస్థితి కాబడుతుంది. అయితే నవీన్, ఇప్పుడు ఏదైతే ఈ సంఘటన ఉందో, ఏదైతే మెడికల్ ఇన్వాలిడేషన్ కి సంబంధించి కూడా ఈ నియామకాల్లో రాజకీయంగా కూడా ఏమైనా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఎస్, మనం చూడొచ్చు, గతంలో జరిగింది అదే. ఈ 10 ఏళ్లు కూడా పూర్తి స్థాయిలో రాజకీయ జోక్యంతో మెడికల్ కి సంబంధించినటువంటి అన్ఫిట్లు కానీ, ఇటు ఆ లీడర్ల ద్వారా కానీ, లేదా అప్పుడు ఉన్నటువంటి గుర్తింపు సంఘం టీబీజీ కేసు, అంటే ప్రభుత్వానికి సంబంధించిన అనుబంధ కార్మిక సంఘం ఉంది. ఈ ప్రభుత్వం నుంచి కానీ అటు టీబీజీ కేసు నుంచి కానీ పూర్తి స్థాయిలో అధికారం ఏదైతే ఉందో దుర్వినియోగం చేశారు. పూర్తి స్థాయిలో అదందరికీ తెలిసిందే, ఓపెన్ సీక్రెట్ అది. ఎందుకంటే గతంలో చూడొచ్చు, ఒక్కొక్క మనిషి దగ్గర లక్షల రూపాయలు తీసుకొని మెడికల్ కి సంబంధించినటువంటి బోర్డులో అవకతవకలు జరిగిన పరిస్థితి. కాబట్టి పూర్తి స్థాయిలో మెడికల్ కి సంబంధించి కీలకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సింగరేణిలో ఒక ఏదైతే కుటుంబం ఒక కార్మికుడు ఉన్నాడో, కార్మికుడు తన ఉద్యోగం చేసుకున్నప్పుడు ఏదైనా ఓపిక లేనప్పుడు కానీ, లేదా మెడికల్ అన్ఫిట్ అయితే మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఒక జాబ్ వస్తుంది. ఎందుకంటే ఈయన అన్ఫిట్ ఎవరైతే అవుతారో వాళ్ళ కుటుంబంలో ఇప్పుడు అమ్మాయి అయితే అమ్మాయికి ఇస్తారు, అబ్బాయి అయితే అబ్బాయికి ఇస్తారు, ఒక జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే అలాంటి అవకతవకలు జరిగినాయి. అంటే ఫిట్టుకున్న మనిషిని కూడా అన్ఫిట్ చేసేసి జాబ్ లో అమ్ముకున్నారని చెప్పేసి. ఎందుకంటే ఫిట్టుకున్న మనిషికి ఎట్టి పరిస్థితులు అన్ఫిట్ చేయకూడదు. అట్లా అన్ఫిట్ చేయాలంటే లక్షల రూపాయలు కూడా చేతులు మారాయని చెప్పేసి కూడా నవీన్, ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభుత్వంతో సంబంధం లేకుండా కూడా సింగరేణి రన్ అవుతుంటుంది. అలాంటి సింగరేణిలో కూడా రాజకీయంగా దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు, అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సింగరేణి కార్మికుల స్పందన ఏంటి దీనిపైన?
మనం చూడొచ్చు సింగరేణి అనేది ఒక వ్యవస్థ. అది రాష్ట్ర ప్రభుత్వానికి 51% వాటా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉంటుంది. అయితే పూర్తి స్థాయిలో సింగరేణి సంబంధించి సింగరేణి మేనేజ్మెంట్ కానీ సింగరేణి అధికారులు కానివ్వండి, సింగరేణిలో ఏదైతే గుర్తింపు సంఘంగా ఉందో ట్రేడ్ యూనియన్లు వాళ్ళు మాత్రమే వాళ్ళే ఉంటారు. దాంట్లో పూర్తి స్థాయిలో మెడికల్ బోర్డు కానివ్వండి, ఏది కావాలన్నా ట్రాన్స్ఫర్లు కావాలన్నా వీళ్ళ చేతుల మీదకెళ్ళి జరుగుతుంది. పెద్ద ప్రభుత్వంతో పెద్ద అవసరం కూడా ఉండదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఏదైనా కీలక నిర్ణయాలు కొత్త మైన్స్ కానీ ఇలాంటి ఉద్యోగ అవకాశాల నోటిఫికేషన్ అన్నప్పుడు మాత్రం ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కానీ మిగతాది మొత్తం కూడా ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కానీ పూర్తి స్థాయిలో కూడా ఆ పోస్టింగ్ సంబంధించిన ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ కూడా సింగరేణి సంస్థ నిర్వహిస్తున్న పరిస్థితి కాబట్టి ఇట్లా అవకతవకలు జరిగినాయి వాస్తవమే, జరగవద్దున్నాయి. ఇప్పుడు గతంలో జరిగిన ఆ మాట వాస్తవం కానీ ఇప్పుడు మాత్రం ఎలాంటి అవకతవకలు జరగకూడదు. మెడికల్ సంబంధించిన కీలకం కాబట్టి మెడికల్ అన్ఫిట్ కార్మికులు ఏంటంటే దాదాపు మనం చూడొచ్చు 2 నెలలకు ఒకసారి కూడా మెడికల్ అన్ఫిట్ అనేది జరుగుతూ ఉంటుంది. దాంట్లో 100 మంది కూడా కార్మికులు ఫిట్ ఉన్నా కానీ అన్ఫిట్ గా వస్తున్నారు. అన్ఫిట్ వచ్చి వాళ్ళ కుటుంబాల్లో ఒక జాబ్ ఇస్తున్నట్టు పరిస్థితి కాబట్టి అయితే వాళ్ళకి స్వచ్ఛందంగా జాబ్ వస్తూ ఓకే కానీ లక్షల రూపాయలు చేతులు మార్చుకొని పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ తోటి కానీ అక్కడ ఉన్నటువంటి సింగరేణిలో ఆ పాతకపోయినటువంటి కొన్ని కార్మిక సంఘాలు ఏవైతున్నాయో వాళ్ళ ద్వారా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంతేకాకుండా దళారు వ్యవస్థ కూడా ఎక్కువ ఉన్నట్టు పరిస్థితి కాబట్టి అంటే ఇటు ఉద్యోగాల మెడికల్ అన్ఫిట్ చేస్తామని డాక్టర్ల కానించి సింగరేణి యూనియన్ల కాంచి రాజకీయ నాయకుల కాంచి కూడా భారీ స్థాయిలో కూడా ముడుపులు ముడుతున్నట్టు పరిస్థితి కాబట్టి ఒక కార్మికుడు మెడికల్ అన్ఫిట్ కావాలంటే ఎక్కడికి పోవాలి ఏంటనే దాని మీద పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు. ఒక రాజకీయ నాయకుని పట్టుకుంటాడు, లేదంటే అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఆ రాజకీయ నాయకులు హాస్పిటల్లో డాక్టర్ని పట్టుకుంటాడు, అట్లా సింగరేణి ఉద్యోగులను పట్టుకుంటారు. ఇట్లా పట్టుకొని పూర్తి స్థాయిలో ₹1,00,000 కూడా కార్మికుడి దగ్గర నుంచి కొల్లగొడుతున్న పరిస్థితి కాబట్టి నిజమైన అన్ఫిట్లు మాత్రం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం అన్ఫిట్ కావాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కాబట్టి ఏసీబీ దీంట్లో దర్యాప్తు అంటే ఏసీబీ ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ అయిందంటే ఒక మెడికల్ బోర్డు సంబంధించి జరిగేటప్పుడు ఏసీబీ అధికారులు కూడా ఆ సెక్షన్ లో వాళ్ళు కూర్చుంటారు. ఎందుకంటే పూర్తిగా డాక్టర్లకు సంబంధించినట్టు ఆ సర్టిఫికెట్ తయారు చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా వాళ్ళకి ఏమన్నా అనుమానం కనుక వస్తే మాత్రం పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తారు. ఒక అభ్యర్థి మెడికల్ అన్ఫిట్ జరిగిందంటే అక్కడ పూర్తిగా జరిగిందా లేదా మెడికల్ రిపోర్ట్ చూడడం కానివ్వండి, లేదంటే పూర్తి స్థాయిలో ఆయన స్వచ్ఛందంగానే వచ్చాడా లేదంటే ఇతరుల ద్వారా ఎవరి ద్వారా వచ్చాడని పూర్తి కూడా ఎంక్వైరీ చేస్తారు. ఆయన నిజమైన అన్ఫిట్ అయితే ఓకే అన్ఫిటే కానీ ఆయన ఫిట్ గా ఉండి అన్ఫిట్ చేస్తే మాత్రం పూర్తి స్థాయిలో దాని మీద దర్యాప్తు చేయడానికి అయితే ఏసీబీకి అయితే ఫుల్ పవర్స్ ఉందని చెప్పుకోవచ్చు ఇప్పటికే ప్రభుత్వం. దాంతో పాటు సింగరేణి కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాయి మేనేజ్మెంట్. ఎస్ నవీన్, మీరు చెప్పినట్లుగా గానీ ఇప్పుడు ఎండీ కూడా ఏసీబీకి లేఖ రాయడం జరిగింది. ఇప్పుడు ఏసీబీ కూడా రంగంలోకి దిగింది కాబట్టి దర్యాప్తు ఎప్పుడు పూర్తయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? కాదు, ఇప్పటి నుంచి జరుగుతున్నటువంటి గతంలో జరిగినాయి అయిపోయినాయి, వాటి మీద దర్యాప్తు జరుగుతుంది అయిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా మెడికల్ బోర్డు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మెడికల్ బోర్డు 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి నెలకు ఒకసారి కూడా మెడికల్ బోర్డు అనేది జరుగుతూ ఉంటుంది. మెడికల్ బోర్డులో ఖచ్చితంగా ఏసీబీ అధికారులు కూడా ఒక పార్టీగా వాళ్ళు అక్కడ ఉంటారు. ఎందుకంటే మెడికల్ బోర్డుకి సంబంధించి అక్కడ ఉండదు ఏదైతే డాక్టర్స్ కనుక వాళ్ళు ఉంటారో హాస్పిటల్ సంబంధించి. కానీ దాంతో పాటు ఏసీబీ అధికారులు కూడా ఖచ్చితంగా మెడికల్ బోర్డులో ఉండేటట్టు కూడా చేసినట్టు పరిస్థితి కాబట్టి అంటే ఒక పార్టీగా సింగరేణి సంస్థ ఏసీబీ అధికారులను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసినట్టు పరిస్థితి కాబట్టి ఎక్కడ ఎలాంటి అవకతవకలు జరగకుండా ఎలాంటి ఆరోపణలు కూడా రాకుండా ఒక ఏసీబీ సంబంధించిన అధికారులను కూడా పెట్టారు. ఎందుకంటే ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఎలాంటి ఇబ్బందులు కలిగినా కానీ ఏసీబీ అధికారులు ఫుల్ పవర్స్ ఉంటాయి. వాటి మీద ఎంక్వైరీ చేసి ఇమీడియట్ గా దానిపై కేసు కూడా నమోదు చేసే విధంగా ఏసీబీ అధికారులు మాత్రం ఈ పార్టీగా పెట్టి ఈ రోజు నుంచి అంటే ఇప్పటి నుంచి ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటారు. సింగరేణిలో జరుగుతున్న ప్రతి ఏ విషయం అయినా సరే ఏసీబీ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లొచ్చు. సామాన్య వ్యక్తి అయినా సరే ఎవరైనా డబ్బులు అడిగినా సరే ఉద్యోగ అవకాశాల విషయంలో కానీ అదేవిధంగా అన్ఫిట్ కి సంబంధించిన డబ్బులు అడిగినా సరే ఏసీబీ అధికారులకి దర్యాప్తు చేస్తూ అంతేకాకుండా ఏసీబీ అధికారులు ఇప్పుడు ఈ రోజు నుంచి ఏదైతుందో మెడికల్ సంబంధించి జరుగుతుంటే పూర్తి స్థాయిలో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటారు. ఖచ్చితంగా ఆ బోర్డులో ఒక నెంబర్ గా వాళ్ళు ఏసీబీ అధికారులు ఉన్న పరిస్థితి కనపడుతుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.